నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య బాగా సంచలనంలోకి వచ్చినటువంటి ఒక వ్యవహారం సాహితీ ఇన్ఫ్రా సంస్థ యొక్క భాగోతం. అనేక మంది దగ్గర డబ్బులు కట్టించుకొని నిలువున మోసం చేసింది సాహితీ కంపెనీ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ కేసు విచారణ తెలంగాణ ముఖ్యంగా సిసిఎస్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని ప్రతి ఒక్కరిని అంటే పోలీస్ అధికారులను వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దాదాపు 2000 కోట్ల రూపాయలు మోసం చేశారు. విచారణ తూతూ మంత్రంగా సాగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు ఆ సాహితీ ఇన్ఫ్రా సంస్థ యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వారితో కుమ్మక్కై నిజమైనటువంటి బాధితులకు న్యాయం చేయడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు ఏసీబీకి. ఆయన సంపాదించినటువంటి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే కంగు తిన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ సాహితీ కేసు విచారణ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సిసిఎస్ విభాగంలో వీరందరినీ విచారించాలి. బాధితుల తరపున న్యాయం చేయకుండా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఈ కేసులో అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి నిలువున మోసం చేసినటువంటి వారికి పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా బాధితులు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా రోడ్డెక్కారు, డీజీపీని కలిశారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం గమనించాం. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ వ్యవహారంపై కొంతమంది బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారట. ఏదైతే గత 5 ఏళ్ల నుంచి ఈ తంతు జరుగుతున్నప్పటికీ ఎన్నోసార్లు పోలీసులకు విన్నవించుకుని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. 2022లో మాత్రమే కేసులు నమోదు చేశారు. దాని విచారణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఎవరికీ న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా ఆ కంపెనీ ప్రతినిధులతో చేతులు కలిపి వారి వద్ద నుంచి భారీగా ముడుపులు తీసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్కి తీసుకెళ్లారట. దీనికి సంబంధించి వెంటనే స్పందించినటువంటి సీఎం రేవంత్ ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి బాధితులు ఆరోపిస్తున్న దానిలో వాస్తవం ఎంత, నిజంగా ఆ ఆరోపణలు కానీ విమర్శలు కానీ నిజమని తేలితే ఆ సిసిఎస్ విభాగంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అయితే ఏర్పాటు అయిందని తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై జరుగుతుంది. అంటే కంచే చేను మేస్తే అన్నట్లు ఉంది పోలీసుల వ్యవహార శైలి తెలంగాణలో. మనం చూసాం మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి అంశంగా మారింది. ఇటువంటి క్రమంలో తాజాగా ఈ సాహితీ ఇన్ఫ్రా సంస్థ వ్యవహారం ఈ కేసును విచారిస్తున్నటువంటి అధికారుల్లో ఒకరైనటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేయటం చూస్తుంటే ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసులు ఎలాంటి వైఖరితో ఉన్నారు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను మోసపోయా, నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి వెళ్ళినటువంటి బాధితులకు న్యాయం చేయకుండా ఇదిగో ఇలా ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సపోర్ట్ చేయటమే కాకుండా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. దీనికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారట. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయన చెప్పిన వెంటనే ఒక టీం అయితే ఏర్పాటైంది. దీనికి సంబంధించి సమగ్రంగా
విచారణ జరపాలి. బాధితులు ఆరోపిస్తున్నటువంటి అంశంలో క్లారిటీగా ఉండాలి. ఎవరిని కూడా ఉపేక్షించొద్దు అని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఇంకెంతమంది బయటపడతారనేది చాలా ఉత్కంఠ రేపేటువంటి అంశంగా మారింది.